హలో అండి. నా పేరు సులేఖ. ఎప్పటిలాగానే ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకొచ్చేసాను. 14 శనివారాల వ్రతం. మనము ఒక కోరికని కోరుకొని వెంకటేశ్వర స్వామికి 14 శనివారాలు వ్రతాన్ని చేస్తే మనకి ఎలాంటి కోరికైనా మనం మా కోరే కోరికలో ఎటువంటి దోషము లేనప్పుడు, ఆ కోరిక మనం కోరే కోరిక వల్ల పక్కన వాళ్ళకి ఎటువంటి అపకారము జరగనప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి 14 శనివారాల వ్రతాన్ని చేస్తే మన కోరిక 100కి 100% తీరుతుంది. ఈ వీడియోలో వ్రత విధానం ఏంటి? ఆ వ్రతాన్ని ఎలా చేయాలి? ఎట్లా చేస్తే మన కోరిక నెరవేరుతుంది? ఈ వీడియోలో తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ అండి. ఇలాంటి ఛానల్స్ సనాతన ధర్మాన్ని ప్రోత్సహించే ఛానల్స్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, లైక్ చేయాలి. కింద ఈ వీడియో కింద ఓం నమో వెంకటేశాయ అని చెప్పి చిన్న మెసేజ్ చేస్తే నాకు చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. సో, లెట్స్ గో టు ద వీడియో. ఈ వ్రతానికి మెయిన్ కండిషన్ ఏంటంటే 14 శనివారాలు కూడాను మనము ఒకటే కోరికతో అంటే మనకి చాలా రకాల ఇబ్బందులుంటాయి. ఎన్నో కోరికలుంటాయి. కానీ ఎన్ని కోరికలున్నా సరే మనకి ఏ కోరిక అవసరము, ఏ కోరిక దేవుణ్ణి అడగాలి అని మనం తెలుసుకోవడమే చాలా మెయిన్ విషయము. సో, మనం ఏ కోరికతో అయితే 14 శనివారాల వ్రతాన్ని మొదలుపెడుతున్నామో ఆ కోరికని సంకల్పం చేసుకొని ఒక చిన్న తెల్లటి గుడ్డని పసుపు నీళ్ళల్లో ముంచి రూ. 2 బిళ్ళల్ని కానీ, 5 కానీ, రూ. 9 కానీ, రూ. 11 కానీ ముడుపుగా కట్టి వెంకటేశ్వర స్వామి ముందు ఉంచుతామనమాట. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. 98% మెంబర్స్ నా ఛానల్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో, సబ్స్క్రైబ్ చేస్తారు కదండీ! 14 శనివారాల వ్రతానికి కొన్ని చిన్న చిన్న కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, మనము మొదటి వారాన్ని ఎటువంటి పద్ధతిలో అయితే దేవుడికి పూజా కార్యక్రమాలు చేస్తామో, మిగిలిన 14 వారాలు కూడా అదే రకంగా మనం కార్యక్రమాలు చేయాలి. ఇంకొకటి, మనము మొదటి వారం రోజు స్వామికి ఎలాంటి నైవేద్యాలైతే నివేదన చేస్తామో, 14 శనివారాలు అవే నివేదన చేయాలి. నేనైతే మొదటి వారము పానకం, వడపప్పు, అరటిపండు, కొబ్బరికాయ మాత్రమే నివేదనగా పెట్టాను. సో, అందుకని నేను 14 వారాలు కూడా స్వామికి అదే నివేదన చేయాలి. అన్నిట్లో కల్లా అత్యంత ముఖ్యమైనదేంటంటే, మనం ఏదైతే సంకల్పించుకొని ముడుపుగా స్వామివారి ముందు పెట్టామో, 14 శనివారాలు కూడా అదే కోరికని మనము తీర్చమని స్వామి ముందు ప్రాధేయపడాలనమాట. మన సందర్భాన్ని బట్టి మనము కోరికని మాత్రం అస్సలు మార్చకూడదు. ఇంకొకటి ఈ 14 శనివారాల వ్రతానికి మనము పిండి దీపారాజన చేస్తాము. నాకు తెలిసి మీ అందరికీ పిండి దీపారాజన ఎలా చేయాలో ఐడియా ఉందనే అనుకుంటున్నాను. ఒకవేళ ఐడియా లేకపోతే చేసే విధానాన్ని ఒకసారి చేసి చూపించమని నన్నడగండి. ఆ పిండి దీపారాధన చేసేటప్పుడు చేసిన దీపం పగిలిపోకుండా ఎలా ఉండాలో చిన్న చిన్న ట్రిక్స్ ఉన్నాయి. నేను మీకు చెప్తాను. పిండి దీపారాజన అంటే మనము బియ్యపు పిండితో పాలు, నీళ్లు పోసి నేనైతే చేస్తాను. కొంతమంది దానిలో అరటిపండు గూడా ఏస్తారు. నేనైతే పాలు పోసి మాత్రమే పిండి దీపారాజన చేస్తాను. అలాగా 14 శనివారాలు కాబట్టి మొదటి వారము ఒక దీపంతో మొదలైతది. రెండో వారం 2, మూడో వారం 3, నాలుగో వారం 4 అలాగా 7 వారాల పాటు ఒక్కొక్క దీపాన్ని పెంచుకుంటూ 7 పిండి దీపాలు పెడతాము. ఆ తర్వాత 8దో వారం కూడాను స్వామివారికి అదే విధంగా 7 దీపాలు పెడతాము. దీని వెనక ఉన్న అంతరార్థం ఏంటంటే, మనము 7 కొండలని ఎక్కుతున్నాము. తర్వాత 8వ వారం కూడా అంటే 7 దీపాలే పెట్టడంలో అంతరార్థం ఏంటంటే, ఆ రోజు మనము 7 కొండల స్వామి ఎక్కి 7 కొండలు ఎక్కి ఆ 8దో వారం స్వామిని దర్శించుకొని మళ్ళీ కిందికి దిగుతున్నట్టనమాట. సో, అందుకని 8దో వారం కూడా 7 దీపాలే పెడతాము. అక్కడి నుంచి 9దో వారం నుంచి 6, 5, 4, 3, 2, 1 ఇలాగ దీపాలని తగ్గించుకుంటూ వస్తామనమాట. మనము 14 శనివారాలు కూడాను మనం మొదటి వారం ఏ సంకల్పించుకొని పెట్టిన నైవేద్యాలైతే ఉన్నాయో, ఆ నైవేద్యాలతో పాటు మనకి ఉన్న ఓపిక, మనకి ఉన్న స్తోమతని బట్టి స్వామివారికి ఇంకా నైవేద్యాలను యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక వారము 14 లడ్డూలను పంచుతాను. ఒక్కొక్క వారము నువ్వులుండని చేసి మనము మన చుట్టుపక్కల ఉన్న మన వాళ్ళకో, మనకి తెలిసిన వాళ్ళకో ప్రసాద రూపంగా మనం ఆ నువ్వులుండని పెట్టేస్తే, ఆ నువ్వులుండని మనము ప్రసాదంగా పెట్టడం వలన
మన ఇంట్లో ఉండే మన దిష్టి దోషాలు కానీ, మనకేదన్నా ఇతరిత్ర బాధలు ఉన్నా నువ్వులుండని పంచడం వల్ల తగ్గుతుందనమాట. అండ్ మనందరికీ తెలిసిందే స్వామి వారికి లడ్డూలు ఎంతో ప్రీతికరమైనయి. సో, లడ్డూలను కూడా ఒక వారం ప్రసాదంగా నివేదన చేసుకోవచ్చు. 14 శనివారాలు అయిపోయిన తర్వాత, మనకి స్తోమత ఉండి ఏదైనా మనము చెయ్యగలిగితే మనము స్వామివారికి పెట్టుకున్న ముడుపుని ఆ ఏడుకొండల వాడికి తిరుపతి వెళ్ళి, తిరుపతిలో వెంటనే వెళ్ళి తిరుపతి హుండీలో వేయొచ్చు. మనం అలా వెంటనే వెళ్ళలేకపోయామనుకోండి, మనము స్వామిని తలుచుకొని మన దగ్గరలో ఉన్న మన వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా స్వామికి సమర్పించి వచ్చేయొచ్చు. మనము చేసే రోజు పిండి దీపారాజనలో ఉపయోగించే ఆ దీపాలని ఏం చెయ్యాలి? సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా! మనము వెలిగిస్తున్న పిండి దీపాలని మీకు గనక అవి తినగలిగేలాంటి శక్తి ఉంటే, ఆ దీపాన్ని కొంచెము ఏదో ఒకటి ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసి దోసలాగా పోసుకొని తినొచ్చు. లేదు మనం అలా తినలేని పక్షంలో ఆ పిండి దీపాలని ఆవుకి సమర్పించొచ్చు. లేదా మనకి దగ్గరలో ఆవులు మనకు కనిపించవంటే గోశాల దాకా వెళ్ళండి. అక్కడైనా ఆవుకి సమర్పించండి. లేదా అక్కడ కూడా మేము వెళ్ళలేము. మా దగ్గరలో గోశాల లేదు అని అన్నారే అనుకోండి. తప్పని పక్షంలో మన ఫ్రిడ్జ్‌లో, డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే ఎంగిళ్ళు ఎక్కడైతే తాకకుండా ఉంటాయో ఒక జిప్‌లాక్ కవర్ల లాంటి కవర్ తీసుకొని వాటిలల్లో మనము చేసిన పిండి దీపాలన్నీ ప్రిజర్వ్ చేసుకొని, మనం ఎక్కడికన్నా పారే జలపాతాల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ పారే జలపాతాలలో మనం చేసిన పిండి దీపాలను కలిపేయొచ్చనమాట. ఇందులోను ఈ వ్రతంలో ఇప్పుడు నేను చెప్పబోయే ఒక ఇంపార్టెంట్ పాయింట్‌ని ఖచ్చితంగా టు బి నోటెడ్ చేసుకోండి. ఏంటిది అంటే, ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా 14 శనివారాల వ్రతాన్ని మన గృహంలోనే చేసుకోవాలి. ఎటువంటి ఆటంకాలు కలిగినా అంటే మనము ఆడవాళ్ళం కాబట్టి మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క వారంలో మనకి డేట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐదో వారంలో డేట్ వచ్చిందనుకోండి, ఆరో వారంలో మళ్ళీ 5 దీపాల నుంచి మనం కంటిన్యూ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఇంకెక్కడికన్నా ప్రదేశానికెళ్ళాము, ఆ శనివారం మా ఇంట్లో మేము లేము, అక్కడ చేసుకోవచ్చా అంటే ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు. పోనీ చేసుకోకూడదు మళ్ళీ అది గ్యాపొచ్చేసింది. మళ్ళీ మా ఇంటికొచ్చేసేసి మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చా అంటే అది కూడా చేసుకోకూడదు. కేవలము ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే డేట్ తప్పించి ఎటువంటి ఇబ్బందులకి కూడా మన వ్రతాన్ని కారణంగా ఉంచుకోకూడదు. ఎలా అంటే నాకు ఏ ఇబ్బంది లేకుండా నేనేదో ఊరికెళ్ళాను. ఒక వారం నాకు చేయడం కుదరలేదు. తర్వాత నుంచి కంటిన్యూ చేస్తానంటే కుదరదు. తర్వాత నుంచి కంటిన్యూ చెయ్యి. కాకపోతే మళ్ళీ మొదటి వారం నుంచి కంటిన్యూ చేయాల్సిందే. నువ్వు 11 వారంలో ఉండి, నీకు ఇలా బహిష్టు ఇబ్బంది కాకుండా ఇతరత్రా కారణాల వల్ల నువ్వు 14 శనివారాల వ్రతాన్ని ఆపావే అనుకో, మరలా మొదటి వారం నుంచి బిగిన్ పెట్టాల్సిందే. అలా బిగిన్ పెట్టని పక్షంలో మనం కోరుకున్న కోరిక నెరవేరదు. దిస్ ఈస్ ద వెరీ మెయిన్ కండిషన్. ఎందుకంటే, మనము స్వామిని తలుచుకొని మన ఎంతో పెద్ద ఇబ్బందిని ఆయన పాదాల దగ్గర సమర్పించేసి, ఆయన్ని మన కోరికను తీర్చమని మనం అడుగుతున్నప్పుడు, 14 వారాలు కనీసం మన జీవితంలో 14 వారాలను ఆయన పాదాల కింద అంకితం చేయలేమా అండి? సో, అందుకనే ఇలాంటి కండిషన్‌ను 14 శనివారాల వ్రతంలో ఖచ్చితంగా చేర్చారు. సో, 14 శనివారాలు బహిష్టు ప్రాబ్లమ్ కాకుండా ఏదైనా మీ హెల్త్ ప్రాబ్లమ్ మనం హాస్పిటలైజేషన్ అయిపోయేంత హెల్త్ ప్రాబ్లమ్ వచ్చుంటే తప్పించి, ఇంకా ఎటువంటి ఇతరత్రా కారణాల వల్ల మనము ఈ 14 శనివారాల వ్రతంలో బ్రేక్ అనేది వెయ్యకూడదు. ఇలా చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కరుణా కృపతో ఖచ్చితంగా మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది. ఇదే వ్రతాన్ని నేను నా లైఫ్‌లో కనీసం 8 సార్లు చేసుంటాను. 8 సార్లు కూడాను నా కోరిక స్వామి నెరవేర్చారు. సో, అదే సంకల్పంతో ఇప్పుడు నేను 6 వారంలో ఉన్నాను. నా కోరిక నెరవేరుతుందన్న నమ్మకం నాకు బాగా ఉంది. సో, మీరు కూడా ఇంకే డౌట్స్ ఉన్నా కింద కమెంట్ బాక్స్‌లో పెట్టండి. నేను ఖచ్చితంగా మీకున్న డౌట్స్‌ని క్లారిఫై చేస్తాను. సో, ఇప్పుడు నేను అడిగే రిక్వెస్ట్‌ని గూడా మీరు చూడాలి కదండీ! దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. కింద ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
సో ఇలాంటి మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. ఆగండి, ఆగండి, ఆగండి. పిండి దీపాన్ని ఎలా చేయాలి? ముడుపు ఎలా కట్టాలి? ఇలాంటి డౌట్స్ మీకుంటే అది కూడా కింద మెన్షన్ చేయండి. నేను షార్ట్ రూపంలో ఆ 2 ఎలా చేస్తానో నేను మీకు చూపిచ్చేస్తాను. సో అంటిల్ బై బై.